హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. నైట్ నేను ప్రైమ్ వీడియోలో చీకటిలో అనే మూవీ చూశాను. దాని రివ్యూ ఇది. ఇందులో లీడ్ క్యారెక్టర్ వచ్చేసి శోభిత దులిపాల. ఆవిడ పేరు చెప్పేదానికంటే నాగ చైతన్య గారి మిస్సెస్ అంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది. ఆవిడ ఇందులో లీడ్ క్యారెక్టర్ చేశారు భయ్య. ఇక సినిమా విషయానికి వస్తే అవే మర్డర్ మిస్టరీస్, ఇక అవే థ్రిల్లర్ స్టోరీస్, ఇక అలాగే హత్యలు చేయడం, అలాగే కొట్టి చంపడం. కొన్ని స్టోరీ అదే అయినా స్క్రీన్ ప్లే ఏమన్నా బాగుంటుందా అంటే అది లేదు. స్క్రీన్ ప్లే అన్న పక్క పెట్టేయండి, అక్కడక్కడైనా కొంచెం ఎంగేజ్ చేసే సీన్లు ఉండాలి కదా, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండాలి కదా, అవి కూడా లేవు ఈ మూవీలో. సినిమా అంతా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఒకటి అనిపిస్తుంది, అరే ఇక్కడ ఏదో జరగబోతుంది, ఏదో అవుతుంది అని ఎగ్జైట్ తో చూస్తూ ఉంటాం. సో క్లైమాక్స్ ఎండ్ అయిన తర్వాత ఇదే జరిగింది, ఇదే మనం చూసింది అని ఫీల్ అవుతాం. అలా ఉంది చీకటిలో మూవీ. అసలు ఆ టైటిల్ ఏంటండి బాబు, మీకు ఇంగ్లీష్ లో పలకడానికి బాగుందేమో గానీ తెలుగులోకి వచ్చేసరికి మరి దారుణంగా ఉంది. ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ టైటిల్ అనిపించింది. సరే టైటిల్ షార్ట్ ఫిల్మ్ లో ఉన్నా కానీ మర్డర్ మిస్టీరియస్ అన్న కొంచెం కొత్తగా ఉంటాయి అనుకుంటే ఉంటారు. వారు చీకట్లో మర్డర్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి చూడలేం. అండ్ అక్కడక్కడ డెత్ సీన్స్ ఉంటాయి భయ్య, అవి కూడా చూడలేం. అలా అనేసి మరీ అంత క్రూషల్ గేమ్ చూపించలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ స్కిప్ చేస్తే మిగతా మూవీ అంతా చూడొచ్చు. ఎలాగో ప్రైమ్ లోనే రిలీజ్ అయింది కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఇంట్లో టీవీలో పెట్టుకొని మూవీ చూసేయచ్చు భయ్య. ఇది చీకటిలో మూవీ రివ్యూ. సో ఫైనల్ గా మూవీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఇక చూడాలా వద్దని మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాయ్ బాయ్.